సో చెక్ బౌన్స్ కేసులు విపరీతంగా అవుతుంటాయి. అవునండి. నిజంగా శిక్షలు పడతాయా చెక్ బౌన్స్ కేసులో? లేదంటే అవుట్ సైడ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవడం బెటరా? మొన్న రీసెంట్‌గా సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం లాస్ట్ దశలో కూడా మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు. ఓకే. దాని ద్వారా ఏమవుతుందంటే చెక్ బౌన్సుల పైన భయం పోయింది ప్రజలకి. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. అది. ఇప్పుడు మనం చెక్కు ఒకళ్ళకి ఇచ్చాము, ప్రామిసరీ నోటు ఇచ్చాము. అతను కేస్ ఫైల్ చేస్తాడు. కేస్ ఫైల్ చేసిన తర్వాత సరే ఎలాగో అందరికి తెలిసిందే 138, అవును. 142 కింద నోటీస్ పంపిస్తాము. ఆడు ఎలాగో రిప్లై ఇవ్వడు. ఇచ్చిన తర్వాత మన కోర్ట్‌లో ఫైల్ చేసుకుంటాము. కోర్ట్ చుట్టూ మనం తిరగాలి. తిరిగిన తర్వాత జడ్జిమెంట్ అంతా క్రాసు, చీఫ్ అంతా అయిన తర్వాత జడ్జిమెంట్ ఫేవర్‌గా ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా రేపు జడ్జిమెంట్ ఉన్నా కూడా ఈరోజు మీరు కాంప్రమైజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. హ్మ్. కాబట్టి చెక్ బౌన్స్ కేసుల్లో ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడవుతుందంటే తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే అమౌంట్ తీసుకున్న వాళ్ళే కొంచెం సేఫ్ సైడ్‌గా కనపడతా ఉంది. అచ్చా! అంతే కదా! ఇప్పుడు లాస్ట్ మూమెంట్‌లో ఏముంది ఏసుకో చూద్దాం లాస్ట్‌లో చూసుకున్నాడు. లాస్ట్‌లో డబ్బులు ఇస్తా అంటాడు. ఇవ్వకపోతే ఓకే. అప్పీల్‌కెళ్తాడు కదా! ఆ! కాబట్టి ఏంటంటే ఇప్పుడు చెక్ బౌన్స్ కేసుల్లో మీరు చేయాల్సింది కొన్ని జాగ్రత్తగా ఏంటంటే అది చెక్కు విషయంలో గాని, ప్రామిసరీ నోట్ విషయంలో క్రిస్టల్ క్లియర్‌గా సరైన ఎవిడెన్స్ మీ దగ్గర పెట్టుకొని ఓకే. సో మీరు ఫైల్ చేస్తే మీ డబ్బులైతే ఖచ్చితంగా వస్తాయి అన్నగారు. ఎందుకంటే అచ్చా! ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే లిటిగేషన్ తగ్గించడం కోసం ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు అలా ఇవ్వడం జరిగింది. హ్మ్. కాకపోతే ఏంటంటే ఎంత దాకా రిస్క్ వెళ్ళి ఫైనల్ జడ్జిమెంట్ దాకా వెళ్ళి ఈ కోర్టు అటెండ్ అయ్యి టెన్షన్ బదిలే బదులు ఒకవేళ మీరు నిజాయితీగా తీసుకున్నట్లయితే అది కూర్చొని అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుంటాం బెటర్. ఓకే. పెట్టుకొని క్లోజ్ చేసుకుంటాం బెటర్ అని నా అడ్వైస్. రైట్. లేదు మీరు కొట్లాడుకుంటారంటే కోర్టు ప్రకారం వెళ్ళొచ్చు. కాకపోతే మీ డబ్బులైతే ఎక్కడికి పోవు. మీరున్నారు దానికోసం. ఇబ్బంది ఉంది. థాంక్ యూ సార్. థాంక్ యూ.